సెప్టెంబర్ 8 యోహాను సువార్త 16వ అధ్యాయము 16 నుండి 22 వచనములు. భూమి మీద నుండి క్రీస్తు వెళ్ళిపోవడం విశ్వాసులకు దుఃఖ సమయం కానీ లోకానికి సంతోషకాలం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును అని వ్రాయబడింది. ఈ మాటలను సమీపించే క్రీస్తు మరణం సమాధి అనే ఏకైక ఘట్టానికి పరిమితి చేయడం వాటి అర్థంలోని సంకుచిత భావంగా కనబడుతుంది. ప్రభు భూలోక పరిచర్యలోని చివరి సాయంకాలాన పలికిన మాటల్లో అనేకం ఆయన మొదటి రెండవ రాకడకు మధ్య ఉన్న కాల వ్యవధి మొత్తానికి విస్తరిస్తాయి. క్రీస్తు వ్యక్తిగతంగా లేకపోవడం నిజమైన హృదయం గల విశ్వాసులందరికీ దుఃఖంగా ఉండాలి. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసం చేతురు. విశ్వాసం చూపు కాదు, నిరీక్షణ నిశ్చయత కాదు, చదవడం వినడం అనేవి చూడడం కాదు, ప్రార్థించడం అనేది ముఖాముఖిగా మాట్లాడడం వంటిది కాదు. అలాగే గొప్ప పరిశుద్ధుల భూమి మీద క్రీస్తు పరలోకంలో ఉన్నంతకాలం వారి హృదయాల్లో ఎన్నడూ పూర్తిగా తృప్తిపరచబడనిది సహితం ఏదో ఉంటుంది. వారు క్షయమైన శరీరంలో నివసించి నల్లటి అద్దం ద్వారా చూసినంతకాలం, పాపశక్తి క్రింద సృష్టి మూలుగుతూ ఉన్నంతకాలం, సమస్తం క్రీస్తు పాదాల క్రింద చేరడం వారు చూడనంతకాలం వారి సంతోషం సమాధానం అసంపూర్ణంగా ఉంటుంది. అయినా ఈ లోక పిల్లల దుఃఖానికి ఇదే క్రీస్తు వ్యక్తిగతంగా లేకపోవడం కారణం కాదు. అది అవిశ్వాస యూదులకు కాదని మనం నిశ్చయించుకోవచ్చు. క్రీస్తు దూషించబడి సిలువ వేయబడినప్పుడు వారు సంతోషించి ఆనందించారు. తమ పాపాలను మరియు తప్పుడు బోధలను ద్వేషించే వాని స్వరం సదాకాలం మోగిపోతుందని వారు భావించారు. అది మన రోజుల్లోని దుష్టులకు, నిర్లక్ష్యం గల వారికి కాదని మనం నిశ్చయించుకోవచ్చు. క్రీస్తు ఈ భూమికి దూరంగా ఉండి వారు మాత్రమే ఉండేంతకాలం వారు మరింతగా ఆనందిస్తారు. ఈ క్రీస్తు మమ్మల్ని పాలించడం మాకు ఇష్టం లేదు అనేది లోక భావన. క్రీస్తు లేకపోవడం వారికి ఏమాత్రం బాధ కలిగించదు. వారు సంతోషంగా భావించేది ఆయన లేకుండానే సంపూర్ణంగా ఉంది. ఇదంతా చాలా బాధాకరంగా మరియు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజమని తిరస్కరించగలిగే బైబిల్ పాఠకుడు ఎక్కడున్నాడు? లోకం క్రీస్తు తిరిగి రావాలని కోరుకోవడం లేదు, మరియు ఆయన లేకుండానే అంత బాగుందని భావిస్తుంది. ఇంకా ఎంత భయంకరమైన మేల్కొల్పు ఉంటుంది? ధ్యానం కోసం మీరు క్రీస్తు ఉనికిని కోల్పోయినట్లు భావిస్తున్నారా?